హలో అండ్ వెల్కమ్ టు 10 Minute కెమిస్ట్రీ. ఈరోజు మోల్ కాన్సెప్ట్ నుండి ఎగ్జామ్స్లో ఫ్రీక్వెంట్గా రిపీట్ అయ్యే టాప్ 10 క్వశ్చన్స్ని అయితే మీ ముందుకు తీసుకొచ్చేసాను. మీరు కూడా నాతో పాటు సాల్వ్ చేయడానికి ట్రై చేయండి. అవుట్ ఆఫ్ 10 క్వశ్చన్స్లో మీరు ఎన్ని క్వశ్చన్స్ని సాల్వ్ చేయగలిగారో ఒకసారి కామెంట్ చేయండి. ఒకవేళ మీకు మోల్ కాన్సెప్ట్ గురించి తెలియకపోతే ఆల్రెడీ దీని గురించి మన ఛానల్లో వీడియో చేసాం. ఒకసారి దాన్ని చూసేసి ఈ వీడియోకి రండి. లేట్ చేయకుండా మనం వెంటనే వీడియోని స్టార్ట్ చేసేద్దాం. How many molecules are present in 11.2 liters of carbon dioxide at STP? STP అంటే స్టాండర్డ్ టెంపరేచర్ అండ్ ప్రెషర్. స్టాండర్డ్ టెంపరేచర్ జనరల్గా 25 degrees Celsius, ప్రెషర్ 1 atmosphere. సో ఈ స్టాండర్డ్ టెంపరేచర్ అండ్ ప్రెషర్లో 11.2 liters ఆఫ్ కార్బన్ డైఆక్సైడ్లో ఎన్ని మాలిక్యూల్స్ ఉన్నాయని అడుగుతున్నారు. అంటే ముందు ఈ 11.2 లీటర్స్ని మనం మోల్స్లో కన్వర్ట్ చేసుకోవాలి. మోల్స్లో కన్వర్ట్ చేసుకుంటే ఇప్పుడు అవగాడ్రో నెంబర్ యూజ్ చేసేసి ఎన్ని మాలిక్యూల్స్ ఉన్నాయో కనుక్కోవచ్చు. ఇక్కడ ఒక సింపుల్ ట్రిక్ చెప్తాను చూడండి. 1 mole ఆఫ్ ఎనీ గ్యాస్ అంటే కార్బన్ డైఆక్సైడే కాదు, ఏ గ్యాస్ అయినా ఇలాంటి 1 mole ఆఫ్ ఏ గ్యాస్ అయినా ఎగ్జాక్ట్లీ 22.4 liters ఆఫ్ వాల్యూమ్ని ఆక్యుపై చేస్తుంది. సో ఇప్పుడు 11.2 liters ఆఫ్ కార్బన్ డైఆక్సైడ్లో ఎన్ని మోల్స్ ఉన్నాయని కనుక్కోవాలి. సో 1 mole ఆఫ్ ఇప్పుడు సింపుల్గా చెప్తాను చూడు, 11.2 liters ఆఫ్ కార్బన్ డైఆక్సైడ్ ఇంటూ 1 mole. 1 moleలో ఎంత వాల్యూమ్ ఉంటుంది? 22.4 liters ఎనీ గ్యాస్. సో ఈ లీటర్ క్యాన్సిల్ అయిపోతుంది. 11.2 liters డివైడెడ్ బై 22.4 ఈజ్ ఈక్వల్ టు 0.5 mole. సో ఇప్పుడు ఈ 0.5 మోల్లో ఎన్ని మాలిక్యూల్స్ ప్రెసెంట్ అయి ఉన్నాయి? సింపుల్గా ఈ 0.5 మోల్ని అవగాడ్రో నెంబర్తో మల్టిప్లై చేసేటమే. సో అప్పుడు మనకి 3.011 ఇంటూ 10^23 ఇన్ని మాలిక్యూల్స్ అయితే ప్రెసెంట్ అయి ఉంటాయి. వాట్ ఈస్ ద నెంబర్ ఆఫ్ ఆటమ్స్ ప్రెసెంట్ ఇన్ 4 grams ఆఫ్ హీలియం? సింపుల్ క్వశ్చన్, ఒకసారి ఆన్సర్ చేయడానికి ట్రై చేయండి. 4 grams ఆఫ్ హీలియంస్లో ఎన్ని నెంబర్ ఆఫ్ ఆటమ్స్ కానీ పార్టికల్స్ కానీ ఉన్నాయో కనుక్కోవాలి. సో సింపుల్గా దీన్ని మనం అవగాడ్రో నెంబర్తో కనుక్కోవచ్చు. కానీ దానికంటే ముందు ఈ 4 గ్రామ్స్ని మనం మోల్స్లో కన్వర్ట్ చేయాలి. సో 4 grams ఆఫ్ హీలియం ఇంటూ 1 mole ఆఫ్ హీలియం. 1 mole ఆఫ్ హీలియంలో ఎన్ని గ్రామ్స్ ఉంటాయి? 4 grams ఉంటాయి. సో 4 క్యాన్సిల్ అయిపోతే ఎగ్జాక్ట్గా 1 mole ఉంటుంది. సో మనకు తెలుసు 1 moleలో ఎన్ని నెంబర్ ఆఫ్ ఆటమ్స్ ఉంటాయి? 6.022 ఇంటూ 10^23 అవగాడ్రో నెంబర్. సో దిస్ ఈస్ ద రైట్ ఆన్సర్. హౌ మెనీ మోల్స్ ఆఫ్ ఆక్సిజన్ ఆటమ్స్ ఆర్ ప్రెసెంట్ ఇన్ 44 grams ఆఫ్ కార్బన్ డైఆక్సైడ్? కొద్దిగా ట్రికీ క్వశ్చన్ కానీ ఈజీయే. ఒకసారి చూడండి. 44 grams ఆఫ్ కార్బన్ డైఆక్సైడ్లో ఎన్ని మోల్స్ ఆఫ్ ఆక్సిజన్ ఆటమ్స్ ప్రెసెంట్ అయినాయని అడుగుతున్నారు. ముందు ఈ 44 gramsని మోల్స్లో కన్వర్ట్ చేసేస్తాం. 44 grams ఆఫ్ CO2 ఇంటూ 1 mole. 1 mole ఆఫ్ CO2లో ఎన్ని గ్రామ్స్ CO2 ఉంటుంది అది కూడా కనుక్కుందాం. కార్బన్ అటామిక్ వెయిట్ 12 grams, O2 మోలార్ మాస్, ఆక్సిజన్ 16, కానీ ఇక్కడ 2 ఉన్నాయి కాబట్టి 16 into 2 అంటే 32. ఈ రెండింటిని యాడ్ చేయండి. యాడ్ చేస్తే 44 grams వస్తుంది. సో 1 mole ఆఫ్ CO2లో ఎగ్జాక్ట్లీ 44 grams ఆఫ్ CO2 ఉంటుంది. ఈ 44 grams క్యాన్సిల్ అయిపోతే సో మనకి ఎగ్జాక్ట్లీ 1 mole ఆఫ్ CO2 ఉంది. ఇప్పుడు ఈ 1 mole ఆఫ్ CO2లో ఎన్ని మోల్స్ ఆఫ్ ఆక్సిజన్ ఆటమ్ ఉంది అని అడుగుతున్నారు. సో మనం CO2 ఫార్ములా చూసుకుంటే ఫర్ ఎవ్రీ 1 ఇక్కడ కార్బన్ ఎంత ఉంది? ఒకటే ఉంది. ఆక్సిజన్లు ఎన్ని ఉన్నాయి? 2 ఉన్నాయి. అంటే 1:2 రేషియోలో ఉంది. ఫర్ ఎవ్రీ 1 కార్బన్కి 2 ఆక్సిజన్ ఆటమ్స్ ఉన్నాయి. అంటే మనకి 1 mole ఆఫ్ CO2లో 2 moles ఆఫ్ ఆక్సిజన్ ఆటమ్స్ ప్రజెంట్ అయి ఉన్నాయి. సో దిస్ ఈస్ ది ఆన్సర్. హౌ మెనీ గ్రామ్స్ ఆఫ్ O2 ఆర్ రిక్వైర్డ్ టు కంప్లీట్లీ రియాక్ట్ విత్ 2 moles ఆఫ్ H2? ఇక్కడ మనం రియాక్షన్ వేయాలి. చూడండి, H2 ప్లస్ O2. H2 ప్లస్ O2 కలిస్తే ఏమొస్తుంది? H2O. ఇప్పుడు ఈక్వేషన్ని బ్యాలెన్స్ చేయాలి. ఇక్కడ 2 hydrogens ఉన్నాయి, కాబట్టి స్టైకామెట్రీ 1. ఇక్కడ ఒకటే హైడ్రోజన్ ఉంది,
ఇక్కడ 2 ఉన్నాయి కాబట్టి ఇది హాఫ్ O2 అంటే హాఫ్ రియాక్ట్ అవుతుంది దీంట్లో. సో ఇక్కడ మనం చూసుకుంటే 1 మోల్ ఆఫ్ H2కి హాఫ్ అంటే 0.5 హాఫ్ O2 సరిపోతుంది. ఇక్కడ క్వశ్చన్లో ఏమి ఇచ్చారు, 2 మోల్స్కి ఎన్ని గ్రాములు O2 కావాలి అంటే 2 మోల్స్ ఆఫ్ H2కి ఎన్ని కావాలి. సో సింపుల్ ట్రిక్ చెప్తాను, ఇక్కడ క్రాస్ మల్టిప్లై చేయండి. సో ఇది x అనుకుందాం, x ఈజ్ ఈక్వల్ టు 2 ఇంటూ 0.5 2 ఇంటూ 0.5 ఈజ్ ఈక్వల్ టు 1. ఎగ్జాక్ట్లీ మనకి 1 మోల్ ఆఫ్ O2 కావాలి. కానీ ఇక్కడ క్వశ్చన్ అడిగింది గ్రామ్స్లో, హౌ మెనీ గ్రామ్స్ అని అడిగారు. సో 1 మోల్ ఆఫ్ O2ని మనం గ్రామ్స్లో కన్వర్ట్ చేయాలి. సో 1 మోల్ ఆఫ్ O2 ఎన్ని గ్రామ్స్, ఆక్సిజన్ అటామిక్ వెయిట్ అంతా 16, ఇక్కడ 2 ఉన్నాయి, 2 ఇంటూ 16 ఈజ్ ఈక్వల్ టు 32 గ్రామ్స్. సో మన ఎగ్జాక్ట్లీ 32 గ్రామ్స్ ఆఫ్ O2 అనేది కావాలి. 2 grams of H2 reacts with 16 grams of O2. Find limiting reagent. లిమిటింగ్ రియేజెంట్ గురించి నేను స్పెషల్గా ఇంకో వీడియో చేస్తాను. ఇప్పుడు మీకు సింపుల్గా చెప్పాలి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ మనం బిర్యానీ చేస్తాం. బిర్యానీలో మనం ప్రపోర్షన్స్ ఎలా తీసుకుంటాం, కేజీ రైస్కి కేజీ చికెన్ అని తీసుకుంటాం. అట్లా వేస్తే బాగుంటుందని. అదే కేజీ రైస్కి పావు కేజీ చికెన్ వేస్తే చికెన్ సరిపోదు కదా, ఈ సరిపోని దాన్ని లిమిటింగ్ రియేజెంట్ అని అంటారు. సో ఈ సేమ్ ఇక్కడ కూడా అంతే, 2 grams H2 రియాక్ట్స్ విత్ 16 grams O2 అని అన్నారు. ఇందులో లిమిటింగ్ రియేజెంట్ ఏంటి? సో ఈ లిమిటింగ్ రియేజెంట్ ఏంటో కనుక్కోవాలంటే మనం మోల్ రేషియోస్ కనుక్కోవాలి, ఏ ప్రపోర్షన్స్లో రియాక్ట్ అవుతుందని. అప్పుడు మనం ముందు ఈ రియాక్షన్ వేసుకోవాలి. H2 రియాక్ట్స్ విత్ O2 రియాక్ట్ అయ్యి మనకి ఏమొస్తుంది, వాటర్ మాలిక్యూల్ ఫామ్ అవుతుంది. ఇది ఓకే. ఇప్పుడు రియాక్షన్ బ్యాలెన్స్ చేయాలి. ఇక్కడ 2 హైడ్రోజన్స్ ఉన్నాయి, ఇక్కడ 2 హైడ్రోజన్స్ ఉన్నాయి, అంటే ఇక్కడ 1, ఇక్కడ O2 ఉంది, ఇక్కడ ఒకటే ఉంది, అంటే దీంట్లో హాఫ్ రియాక్ట్ అయ్యి ఒక మాలిక్యూల్ ఇక్కడ H2O లాగా వస్తుంది అనమాట. సో ఇప్పుడు మనం ప్రపోర్షన్ చూసుకుంటే ఫర్ ఎవ్రీ 1 మోల్ ఆఫ్ H2కి అందులో హాఫ్ O2 రియాక్ట్ అవుతుంది. సో ఈ మోల్స్ని మనం ఇప్పుడు కన్వర్ట్ చేసుకోవాలి గ్రామ్స్లోకి, ఎందుకంటే ఇక్కడ గ్రామ్స్లో ఇచ్చారు కాబట్టి. సో 1 మోల్ ఆఫ్ H2 అంటే 1 మోల్ ఆఫ్ H2 దీన్ని గ్రామ్స్లో కన్వర్ట్ చేసుకోవాలి. H2 అంటే 2 grams, 2 grams per 1 మోల్. 1 మోల్ H2 1 మోల్ H2 క్యాన్సిల్ అయిపోతే 2 grams వస్తుంది. ఓకే, ఇక్కడ మనకి ఇది 2 grams ఉంది. ఓకే, క్వశ్చన్లో కూడా 2 grams ఉంది. ఇప్పుడు ఇదంత ఉంది, హాఫ్ అంటే అంత 0.5 మోల్, 0.5 మోల్ ఆఫ్ O2 దీన్ని గ్రామ్స్లో కన్వర్ట్ చేసుకోవాలి. O2 మాలిక్యులర్ వెయిట్ ఎంత, 36 grams, 36 grams పర్ మోల్. 36 grams పర్ మోల్ అంటే ఈ 36 ఇంటూ 0.5 చేస్తే మనకి ఎగ్జాక్ట్గా 16 grams వస్తుంది. సో O2 కూడా 16 grams ఉన్నాయి, అంటే మోల్ రేషియో ప్రకారం చూసుకుంటే రెండింటికి సరిపోయినాయి. 2 grams H2కి 16 grams కంప్లీట్గా రియాక్ట్ అయిపోయి వాటర్ మాలిక్యూల్ వస్తుంది. అంటే ఈ క్వశ్చన్లో నో లిమిటింగ్ రియేజెంట్. రెండు ప్రపోర్షన్స్ కరెక్ట్గా సరిపోయాయి కాబట్టి ఇక్కడ లిమిటింగ్ రియేజెంట్ అనేది లేదు. ఓకే, దీని గురించి నేను ఇంకో వీడియో చేస్తాను. Calculate the molarity of a solution containing 5 grams of NaOH in 500 ml. 5 grams సోడియం హైడ్రాక్సైడ్ని తీసుకొని 500 ml డిస్టిల్ వాటర్లో మిక్స్ చేశారు. ఇప్పుడు దీని మొలారిటీ కనుక్కోమంటున్నారు. దానికంటే ముందు అసలు 5 grams NaOH అంటే ఎన్ని మోల్స్ కనుక్కుందాం. 5 grams NaOH ఇంటూ మోల్స్ కదా. 1 మోల్లో సోడియం హైడ్రాక్సైడ్ ఎంత ఉంటుంది, 40 grams ఉంటుంది. 40 grams ఎలా అంటే మన అటామిక్ వెయిట్స్ని యాడ్ చేసేటివే. సోడియం 23, ఆక్సిజన్ 16, హైడ్రోజన్ 1, టోటల్ 40 వస్తుంది. సో ఈ 5, 40 క్యాన్సిల్ అయిపోతే మనకి 0.125 మోల్స్ వస్తుంది. సో 5 grams అంటే 0.125 మోల్స్ అని తెలిసిపోయింది. ఇప్పుడు ఈ మోల్స్ని 500 ml వాల్యూమ్లో వాటర్లో కూడా మిక్స్ చేశారు కాబట్టి దీని సొల్యూషన్ మొలారిటీ అంతా కనుక్కోవాలి. సింపుల్గా మొలారిటీ యూనిట్స్ ఏంటంటే మోల్ పర్ లీటర్. సో మనకి ఇక్కడ ఎంత ఉంది, 0.125 మోల్స్ ఉన్నాయి. లీటర్స్ అంటే 500 ml అంటే అంత 0.5 లీటర్స్. సో ఈ రెండింటిని మనం డివైడ్ చేసేస్తే అప్రాక్సిమేట్లీ 0.25, అప్రాక్సిమేట్లీ ఎగ్జాక్ట్లీ 0.25 మోల్స్. సో ఈ సొల్యూషన్ యొక్క మొలారిటీ 0.25. At standard temperature and pressure, how many moles are present in 44.8 liters of gas? సింపుల్ క్వశ్చన్.
ఒకసారి ఆన్సర్ చేయడానికి ట్రై చేయండి. ఇందాక మనం ముందే చెప్పుకున్నాం 1 mole ఆఫ్ ఎనీ గ్యాస్ at STP స్టాండర్డ్ టెంపరేచర్ అండ్ ప్రెషర్లో ఎగ్జాక్ట్గా 22.4 లీటర్స్ అయితే ఆక్యుపై చేస్తుంది వాల్యూమ్. ఇప్పుడు 44.8 లీటర్స్ ఆఫ్ గ్యాస్లో ఎన్ని మోల్స్ ఉన్నాయి అని అడిగారు అట్ STP. సింపుల్గా మీరు చూసుకుంటే దీనికి డబల్ ఉంది. సో కాబట్టి 2 moles అని చెప్పేయచ్చు. 2 moles. ఇంకా మీరు అర్థం కాలేదు బ్రదర్ అని అంటారా, కన్వర్ట్ చేసుకోవచ్చు. 44.8 లీటర్స్ ఆఫ్ గ్యాస్ ఇంటూ 1 mole ఆఫ్ గ్యాస్ ఎగ్జాక్ట్గా అంత 22.4 లీటర్స్. సో ఇది నీకు క్యాన్సిల్ చేస్తే ఎగ్జాక్ట్గా 2 వస్తుంది. సో 2 moles. విచ్ హ్యాస్ మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ మాలిక్యూల్స్. ఈ నాలుగిట్లో దేంట్లో ఎక్కువ మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ మాలిక్యూల్స్ ఉన్నాయని చెప్పి అడిగారు. సో ఇవి గ్రామ్స్లో ఇచ్చారు కాబట్టి ముందు మోల్స్లో కన్వర్ట్ చేసుకొని మోల్స్లో నుంచి అవగాడ్రో నెంబర్ని యూజ్ చేసి ఎన్ని మాలిక్యూల్స్ ఉన్నాయో కనుక్కోవాలి. సో ఫస్ట్ హీలియం చూద్దాం. హీలియం 2 grams ఇచ్చారు. 2 grams H2. 2 grams H2 ఇంటూ 1 mole H2లో ఎన్ని గ్రామ్స్ ఉంటాయి? 2 grams. సో 2 క్యాన్సిల్, దట్ ఈస్ 1 mole. సో 1 mole అవగాడ్రో నెంబర్ ఎంత? 6.022 ఇంటూ 10^23. సో ఇన్ని ఉంటాయి హైడ్రోజన్లో. సో నెక్స్ట్ హీలియంలో చూసుకుంటే 4 grams హీలియం ఇంటూ ఫర్ ఎవ్రీ మోల్ ఆఫ్ హీలియంలో 4 grams ఉంటుంది. సో ఇది కూడా 1 mole. 1 mole అంటే సేమ్ అంతే అవగాడ్రో నెంబర్. నెక్స్ట్ నైట్రోజన్ 28 grams N2. ఫర్ 1 mole ఎగ్జాక్ట్లీ 28 grams ఉంటాయి N2. నైట్రోజన్ 14 కదా, 2 నైట్రోజన్స్ ఉన్నాయి. N2 అంటే 14 + 14 28. సో ఇది కూడా ఎగ్జాక్ట్లీ 1 mole ఉంది, అంటే 6.022 ఇంటూ 10^23. సో ఆక్సిజన్ 32 grams ఇంటూ 1 mole ఆఫ్ O2లో మనకి ఎగ్జాక్ట్లీ 32 grams ఉంటాయి. ఇది కూడా 1 mole కాబట్టి సో అన్నిట్లో అవగాడ్రో నెంబర్ అంటే అన్నిట్లో ఈక్వల్ ఉన్నాయి. ఇక్కడ మ్యాక్సిమం ఏది లేదు, అన్నిట్లో ఈక్వల్ ఉన్నాయి. హౌ మెనీ ఆటమ్స్ ఆర్ ప్రెసెంట్ ఇన్ 1 mole ఆఫ్ కాల్షియం కార్బోనేట్. సో కన్ఫ్యూజ్ అవ్వద్దు, ఇక్కడ ఆటమ్స్ అడిగారు, మాలిక్యూల్స్ కాదు. సింపుల్గా 1 mole అనగానే అవగాడ్రో నెంబర్ అని అనకండి. ఆటమ్స్ అంటే ఇక్కడ ఆటమ్స్ ఇండివిజువల్ ఆటమ్స్ ఉన్నాయి. కాల్షియం ఉంది, కార్బన్ ఉంది, ఆక్సిజన్ కూడా ఉంది. సో టోటల్ ఎన్ని ఉన్నాయి? ఒక కాల్షియము, ఒక కార్బన్, 3 ఆక్సిజన్, అంటే 5 ఆటమ్స్ ఉన్నాయి. 5 ఆటమ్స్ ఇన్ CaCO3 అంతే కదా. సో 5 ఆటమ్స్ అంటే 1 mole ఆల్రెడీ ఇచ్చారు. 1 mole అంటే అవగాడ్రో నెంబర్. సో 5 ఇంటూ అవగాడ్రో నెంబర్ 6.022 ఇంటూ 10^23. దాన్ని మల్టిప్లై చేస్తే మనకి 30.11 ఇంటూ 10^23. సో ఇన్ని ఆటమ్స్ అయితే ఈ 1 mole ఆఫ్ కాల్షియం కార్బోనేట్లో ఉంటాయి. హౌ మెనీ గ్రామ్స్ ఆఫ్ హైడ్రోక్లోరిక్ యాసిడ్ ఇస్ ప్రెసెంట్ ఇన్ 2.5 moles. చాలా సింపుల్ క్వశ్చన్. ఒకసారి వీడియోని పాజ్ చేసి ఆన్సర్ చేయడానికి ట్రై చేయండి. సో 2.5 moles ఆఫ్ HCl హైడ్రోక్లోరిక్ యాసిడ్ ఇంటూ మోల్స్లో ఇచ్చారు కాబట్టి మనకు గ్రామ్స్లో కావాలి. సో ఎన్ని గ్రామ్స్? మోల్ మనకు క్యాన్సిల్ అయిపోవడానికి డినామినేటర్లో తీసుకుంటాం. 1 moleలో ఎన్ని గ్రామ్స్ ఉంటాయి? 36 grams HCl ఉంటుంది, అంతే కదా. హైడ్రోజన్ 1, క్లోరిన్ 35. సో టోటల్ 36 grams. సో 2.5 ఇంటూ 36 అంత 2.5 ఇంటూ 36 అప్రాక్సిమేట్లీ 90 grams. సో 2.5 moles ఆఫ్ HCl 90 grams హైడ్రోక్లోరిక్ యాసిడ్ అయితే ప్రెసెంట్ అయి ఉంటుంది. అండ్ దట్స్ ఇట్. అవుట్ ఆఫ్ 10 క్వశ్చన్స్లో మీరు ఎన్ని క్వశ్చన్స్ని సాల్వ్ చేస్తారో ఒకసారి కామెంట్ చేయండి. ఇలాంటి క్వశ్చన్స్తో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. అంటిల్ దెన్, థ్యాంక్ యూ అండ్ హ్యాపీ లెర్నింగ్.